ప్రభునందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యిర్మీయా గ్రంథము 46వ అధ్యాయము 27వ వచనము. నా సేవకుడవైన యాకోబు భయపడకుము, ఇజ్రాయేలు జడియకుము, దూరములో నుండి నిన్ను రక్షించుచున్నాను, వారున్న చెరలో నుండి నీ సంతతి వారిని రక్షించుచున్నాను. ఎవరి భయమును లేకుండా యాకోబు తిరిగి వచ్చును, అతడు నిమ్మలించి నెమ్మది నొందును. దేవుడి మాటను దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, ఐగుప్తు వంటి మహా సామ్రాజ్యాలే కూలిపోతున్న వేళ తన ప్రజలైన ఇజ్రాయేలీయులకు దేవుడు కలగజేసిన అభయహస్తము ఎంతో గంభీరమైనది. శత్రువుల గర్జనల మధ్య దేవుడు పలికిన మాటలు భయపడకమనే మాటలోనే నిరీక్షణ కనబడుతూ ఉన్నది. ఐగుప్తు గర్వము మట్టిలో కలిసిన, అన్య రాజ్యాల పునాదులు అదిరిపోయిన, భయపడకము యాకోబు అని వినిపించెను. దేవుడు అంటూ ఉన్నాడు, నీవు నా సేవకుడవు, నా నిత్య కృప నీపై ఉంది. లోకపు శక్తులు కూలిపోయిన, రాజ్యాలు అంతరించిన నా సేవకునిగా నిన్ను నేను విడిచిపెట్టను. ఏలయనగా సైన్యములకు అధిపతికి యెహోవా నేను నీకు తోడై ఉన్నాను. మనుషులు నిన్ను మృంగివేయాలని చూసినా నా అండ నీకుండగా ఏ అపాయము నిన్ను తాకదు. లోకమంతా ఒకవైపు ఉన్నా నేను నీ పక్షాన నిలిచినచో ఏ శత్రువు గర్జన నీ ధైర్యమును చెదరగొట్టదు. అన్యజనుల వలె నిన్ను అంతము చేయను, కాని నీ దోషమును బట్టి న్యాయముగానే నిన్ను శిక్షించెదను. తండ్రి గద్దింపు నీ మేలు కోసమే, అది నిన్ను నాశనము చేయుటకు కాదు, నిన్ను మార్చుటకే. శిక్ష వెనుక నా ప్రేమ ఉంది, దండన వెనుక నా కరుణ ఉంది. న్యాయమైన ఆ తీర్పు నిన్ను మళ్ళీ నా దరికి చేర్చును. సమకూర్చే దేవుడను నేనుండగా దిగులు చెందకు. దేవుడు తన సేవకులకు భయపడకుమని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కానీ ఈ వాగ్దానం కేవలం ఆయన మాటకు లోబడే వారికి మాత్రమే వర్తిస్తుంది. ఇజ్రాయేలీలు అన్యదేశాల వినాశనాన్ని చూసి భయపడుట సహజమే, కానీ దేవుడు తమకు తోడై ఉన్నాడనే సత్యాన్ని వారు మరవకూడదు. దేవుడు నీకు తోడై ఉన్నాడని నిర్లక్ష్యముగా పాపము చేయవద్దు. ఆయన నిన్ను న్యాయమును బట్టి శిక్షిస్తాడు. దేవుని శిక్షను తృణీకరిస్తూ ఇంకా లోకపు ఆశ్రయాల వైపు చూస్తే నీవు కూడా అన్యజనుల వలె వినాశనాన్ని చవిచూడవలసి వస్తుంది. దేవుని తోడు ఉండాలి అంటే నీవు ఆయనకు సేవకునిగా జీవించాలి. అపాయ కాలంలో మనుషుల వైపు చూడడం ఆపి న్యాయవంతుడైన దేవుని వైపు తిరుగుము. ఆయన శిక్షను అంగీకరించి పశ్చాత్తాప పడితేనే నీకు రక్షణ. లేని ఎడల భయమే నీ జీవితాన్ని ఆవరిస్తుంది. మేల్కొని ఆయన సన్నిధిలో నిలబడుము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.